ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3 వచనాలు మాత్రమే ఉన్న చిన్న అధ్యాయం చదువుకున్నాం. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ప్రార్థన చేద్దాం. నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా పూర్ణ హృదయంతో మరి ఒకసారి నీ సన్నిధిని సమీపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం చివరి ప్రభు ఆ బైబిల్ క్లాస్కు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహిస్తూ ఎస్తేరు గ్రంథాన్ని మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపంతటి కొరకు మీరు మాకు అనుగ్రహించిన తలంపులు, మీరు మాకు ఇచ్చిన ధ్యానాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎస్తేరును గురించి, హామాను గురించి, మొర్దెకై గురించి, జెరషు గురించి, వీరందరిని గురించి మేము ధ్యానాలు చేశాం. వారి స్వభావాలు, వారి ప్రవర్తన ప్రభువా, ఇవన్నీ మాకు పాఠాలుగా మేము నేర్చుకొని ఉండగా అనుసరించి జీవించడానికి కూడా మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని నుండి మమ్మలను కాపాడండి. నీ వాక్యము కేవలం మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి మా ప్రవర్తనలో మార్పు రావాలి, మా స్వభావములో మార్పు రావాలి, మేము పరివర్తన చెందాలి. ప్రభువా, మీ కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మేము నీ వాక్యము విషయంలో తప్పిపోకుండా, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా వాక్య ప్రకారము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు రాత్రి చివరి అధ్యాయం మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మొర్దెకై జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఈ అధ్యాయంలో మేము చదువుతున్నాం. మేము కూడా ఆ లక్షణాలను పోలి నడుచుకొని మీ నామమును మహిమపరిచే కృప మాకు దయచేయండి ప్రభువా. చేరువచ్చిన సంఘమంతటిని కూడా దీవించుమని, మా అందరి హృదయాలలో ఈ రాత్రి వాక్యము బలముగా పనిచేసి క్షేమాభివృద్ధి పొందడానికి కృపానుగ్రహించుమని, నీ పక్షమున నిలిచిన నన్ను మీ ఆత్మ పూర్ణునిగా చేసి నా నోటికి మాటలు అందించి క్షేమాభివృద్ధిని దయచేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో చివరి బైబిల్ క్లాస్ ఇది. మరి చివరి అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఎస్తేరు గ్రంథం ఈ రోజుతోటి మనం పూర్తి చేస్తున్నాం. మనం జూన్ నెల 27వ తారీఖు ఈ గ్రంథాన్ని మనం ప్రారంభం చేశాం. అంటే 6 నెలలు ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని మనం ఈ 10 అధ్యాయాలు ధ్యానం చేయడానికి
ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఈ గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాలను మన జీవితాలలో కూడా మనం అనుసరించి జీవించడం అదెంతైనా క్షేమకరం. మనం నెహెమ్యా గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఎజ్రా గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, ఇలాగూ బైబిల్లో రాజుల గ్రంథాలు ఇవన్నీ ధ్యానం చేశాం. కేవలం మనం వాక్యాన్ని ధ్యానం చేయడం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితం మన జీవితాలలో ఉండడం అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి విన్న వాక్యాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ జీవించి ప్రభు నామాన్ని మహిమపరచడం ఎంతైనా దీవెనకరం. ఈ రాత్రి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో చిన్న అధ్యాయం 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలలో మొర్దెకైను గురించి 7 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి వచనం చూడండి. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. 127 సంస్థానాలు ఉన్నాయి అహష్వేరోషు రాజ్యంలో. అహష్వేరోషు రాజ్యము అంటే 127 సంస్థానాలు. ఈ 127 సంస్థానాలు కూడా రాజుకి పన్ను చెల్లించాలి. అలాగే సముద్ర ద్వీపములు కూడా ఈ రాజుకి పన్ను చెల్లించాలని నిర్ణయించబడినట్టుగా మనం మొదటి వచనంలో చదువుతున్నాం. ఏ ప్రభుత్వమైనా కూడా ఆ ప్రభుత్వములో ఉన్నటువంటి ప్రజలకు, ఆ రాజ్యములో ఉన్న ప్రజలు పన్ను చెల్లించడం అనేది మనం చూస్తాం. మనం కూడా కదా పన్ను చెల్లిస్తున్నాం. నీటి పన్ను చెల్లిస్తున్నాం, అలాగే ఆస్తి పన్ను చెల్లిస్తున్నాం, అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు వృత్తి పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కదా కట్టాలి. ఇలాగూ మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా పన్ను చెల్లిస్తూనే ఉన్నాం. పన్ను ఎందుకు చెల్లిస్తామంటే ఈ పన్ను ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది? పరిపాలన చేయడానికి ఈ మనం చెల్లించే పన్ను కూడా దోహదపడుతుంది. అంటే ఈ దేశం అభివృద్ధి చెందడానికి కూడా మనం చెల్లించేటువంటి పన్ను కూడా కొంత తోడ్పడుతుంది. అలాగైతే ఇక్కడ మనం వాక్యంలో గమనించేటప్పుడు పన్ను చెల్లించడానికి నిర్ణయించారన్నప్పుడు ఇది పాత నిబంధనలో రాజ్యాలు పన్ను చెల్లించడం. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రజలు పన్నులు చెల్లించడం మనం చూస్తూనే ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువుకు దగ్గరకు కూడా మరి ఆ అధికారులు వచ్చి మీ బోధకుడు పేతురును అడుగుతారు, మీ బోధకుడు అరశెకులు అనే పన్ను చెల్లింపడా అని అడిగినప్పుడు పేతురు అంటాడు చెల్లిస్తాడు అని అంటాడు. పేతురు తర్వాత ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ పేతురు ఆ సంగతి ఎత్తక మునిపే యేసు ప్రభువే మాట్లాడతాడు. పన్ను ఎవరు చెల్లించాలి? కుమారుల, అన్యుల అని పేతురుని అడిగితే పేతురు అంటాడు అన్యులే పన్ను చెల్లించాలి. అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినా కూడా మనం వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లుగా మనం పన్ను చెల్లించుదాం. నీ వెళ్ళి గాలం వేస్తే మొదటి చేప వస్తుంది, ఆ చేప నోటిలో 1 షెకెల్ ఉంటుంది, ఇద్దరికి కూడా పన్ను చెల్లించని చెబుతాడు. యేసు ప్రభువు కూడా అరశెకులు అనేటువంటి పన్ను చెల్లించినట్లుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా, దేశములో మనం జీవించేటప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన దేశంలో మనం పన్ను చెల్లిస్తున్నాం, మన రాష్ట్రంలో మనం పన్ను చెల్లిస్తున్నాం. మరి ప్రభుత్వానికి మనము పన్ను చెల్లించేటప్పుడు దేవునికి కూడా చెల్లించొద్దా? ప్రభుత్వానికైతే తప్పకుండా మనం పన్ను చెల్లిస్తాం. పన్ను చెల్లించకపోతే ప్రభుత్వం మనకేం చేస్తుంది? ఫైన్ వేస్తుంది కదా. టయానికి కనుక మనం పన్ను కట్టకపోతే దానికి ఎక్స్ట్రాగా ఫైన్ వేస్తారు. కరెంటు బిల్లు కట్టకపోయినా కూడా ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. కాబట్టి ప్రభుత్వము ఆజ్ఞకు మనం లోబడి మనం వారికి పన్ను చెల్లించేటప్పుడు మరి దేవునికి మనం పన్ను చెల్లించొద్దా?
దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించొద్దా ఆలోచన చేయండి. ప్రభుత్వానికి మనం ఎలా చెల్లిస్తున్నామో అలాగే మనము దేవునికి కూడా మనము చెల్లించవలసినవి దేవునికి చెల్లించాలి. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయం చూడండి. అక్కడ యేసు ప్రభు దగ్గరికి ఆయన్ని శోధించడానికి కొందరు వస్తారు. వారు వచ్చి కైసరుకు మరి పన్ను చెల్లించాలా అక్కర్లేదా అని అడుగుతారు. కైసరుకు పన్ను చెల్లించాలా అక్కర్లేదని ఆ పరిసయ్యులు వచ్చి వారు అడిగినప్పుడు యేసు ప్రభు వారి చెడుతనమును ఎరిగి నాకు ఒక రూక చూపించండి అని అడిగితే వారు ఒక దేనారం తెచ్చి చూపిస్తారు. 20వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఈ దేనారము మీద ఉన్న రూపం ఆ పై వ్రాత ఎవరివి అని వారిని అడుగుగా వారు కైసరువి అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పాను. మనము ప్రభుత్వానికి చెల్లించవలసినవి ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. కైసరువి కైసరుకి చెల్లించాలి అంటే ఆనాడు కైసరు, ఈనాడు కూడా మన ప్రభుత్వానికి మనం చెల్లించాలి. మరి మన ప్రభుత్వానికి మనము చెల్లించేటప్పుడు దేవునివి దేవునికి కూడా ఏం చేయమన్నాడు ప్రభు? చెల్లించాలి అని చెప్పాడు. దేవునివి దేవునికి చెల్లించుడి. అలాగైతే ఈ రాత్రి మనము ఆలోచన చేయాలి, మనము కూడా దేవునివి దేవునికి చెల్లిస్తున్నామా? ఆనాడు అహష్వేరోషు రాజ్యము అలాగే సముద్రములో ఉన్నటువంటి ద్వీపముల వారు వీరందరూ కూడా ఆ అహష్వేరోషు రాజుకి పన్ను చెల్లించారు. అలాగైతే యేసు ప్రభు అంటున్నాడు, ప్రభుత్వానికి మీరు పన్ను చెల్లిస్తున్నారు, అలాగే దేవునివి కూడా దేవునికి చెల్లించండి అని చెప్పాడు. అలాగైతే ఈ రాత్రి మనం కూడా ఆలోచన చేసుకున్నాం, దేవునివి దేవునికి చెల్లిస్తున్నామా? దేవునివి దేవునికి చెల్లించాలి. మన దగ్గర దేవుడిచ్చినవి ఉన్నాయి. ఆ దేవుడిచ్చినటువంటి వాటిని మరలా మనం తిరిగి ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి అని యేసు ప్రభు చెబుతున్నాడు. మన దగ్గర ఏమున్నాయి దేవునివి? మన దగ్గర ఉన్న దేవునివి ఏంటంటే ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చిందే. ఇది మంద కాదు, ఇది దేవుడిచ్చింది. కాబట్టి ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఈ దేహము దేవుడిది కాబట్టి ఈ దేహాన్ని ఎవరికి చెల్లించాలి? దేవునికే చెల్లించాలి. ఈ దేహమును దేవునికి చెల్లించాలి అంటే ఈ కళ్ళు దేవునికే, ఈ నోరు దేవునికే, ఈ చెవులు దేవుని వాక్యం వినడానికే, ఈ చేతులు దేవుని పని చేయడానికే, ఈ కాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేయడానికే. దేవునివి దేవునికి చెల్లించాలి. చెల్లిస్తున్నామా? ప్రభుత్వానికైతే చెల్లిస్తున్నావు. ప్రభుత్వానికి చెల్లించవలసినవన్నీ కూడా చెల్లిస్తున్నావు. ఒక్కోసారి ఫైన్ గట్టల్లా చెల్లిస్తున్నావు. మరి దేవునివి దేవునికి చెల్లించే విషయంలో రాత్రి ఆలోచన చేయండి. ప్రభుత్వానికి భయపడుతున్నావు, ప్రభుత్వానికి చెల్లిస్తున్నావు. కరెంటు కట్టకపోతే వారు వచ్చి కరెంటు కదా ఆ సరఫరా నిలిపివేస్తారు, ఆ ఫీజులు తీసేస్తారు. నీటి పన్ను కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. మరి ఇంత భయము మనకు ఉండి ప్రభుత్వానికి మనము పన్నులు చెల్లించేటప్పుడు దేవునికి చెల్లించడం లేదంటే మనకేమి లేదు, దేవుడంటే భయం లేదు. దేవునివి దేవునికి చెల్లించాలి. ఈ దేహము దేవునిది, దేవునికి చెల్లించాలి. దేవునివి ఇంకా మన దగ్గర ఏముండయి? రోజుకు నీకు ఎన్ని గంటలు టైం ఇచ్చాడు? ఎన్ని గంటలు వాడుతున్నాం మనం రోజుకి? 24 గంటలు. ఎవరిచ్చారు నీకు 24 గంటల సమయం? దేవుడిచ్చిందే. ఈ సమయం ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చిన సమయం. రోజు నీవు 24 గంటలు బ్రతుకు జీవించు అని దేవుడు నీకు సమయం ఇచ్చాడు. 24 గంటల్లో కమ్మగా నిద్రపో, నీ దేహానికి విశ్రాంతి తీసుకో, నీ జీవనం కొరకు కష్టపడి పనిచేసుకో అని నీకు రోజుకి దేవుడు 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ 24 గంటల సమయం దేవుడిది. అయితే దేవుడిది మళ్ళీ మనం ఎవరికి చెల్లించాలి?
దేవునివి దేవునికి చెల్లించాలి. సమయమును కూడా మనం ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. నీ సమయమును దేవునికి చెల్లిస్తున్నావా? నీ దేహమును దేవునికి చెల్లిస్తున్నావా? దేవునివి మన దగ్గర ఇంకేముండయి? దేహం దేవుడిది, దేవునికి చెల్లించాలి. మనం వాడుకునే సమయం దేవుడిది, దేవునికి చెల్లించాలి. డబ్బులు ఎవరి అయ్యి? మన కష్టార్జితం. అది దేవుడిస్తేనే కదా. దేవుడిస్తేనే నీకు నెలకు దేవుడు ఎంత ఇస్తున్నాడు? 20,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 2 లక్షలు ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? నీ దేవుడి చిత్తం అది. దేవుడు ఇచ్చేదానిని నువ్వు మళ్ళీ ఎవరికి చెల్లించాలి? దేవుడికి చెల్లించాలి. దేహము, ధనము, సమయము కదా. మనం పాట పాడతాం కదా కానుకలు ఇచ్చేటప్పుడు. ఏ పాట పాడతాం? ఈ పాట పాడేది సమర్పణ చేయుము ప్రభువునికి నీ దేహము, ధనము, సమయమును అని పాడతాం. సమర్పణ చేయుము దేవునికి అని మనం ఎదుటోళ్ళకి చెబుతున్నాం. పాటలో పాడబడుతున్నామంటే ఏంది? ఆ పాట నీకు నువ్వు చెప్పుకోవటల్లా, నీ ఎదుటోడికి చెబుతున్నావు. సమర్పణ చెయ్యమ్మా, సమర్పణ చెయ్యయ్యా, నీ దేహము, నీ ధనం. మరి నీ దేహం చేసుకోవా? నీ ధనము దేవునికి సమర్పణ చేయవా? నీ సమయమును దేవునికి సమర్పణ చేయవా? అహష్వేరోషు రాజ్యము సముద్ర ద్వీపములను అహష్వేరోషు రాజుకి ఏం చెల్లిస్తున్నాయి? పన్ను చెల్లించుచుండెను. పన్ను చెల్లించాలని నిర్ణయింపబడెను. అలాగైతే ప్రభుత్వాలకు మనము పన్ను చెల్లిస్తూ ఉండగా దేవునికి కూడా మనము చెల్లించవలసినవి మన దగ్గర ఉన్నాయి. అవి దేవుడిచ్చినవే. దేవుడిచ్చినటువంటి వాటిని మనము దేవునికి చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాం. మరి చెల్లిస్తున్నావో లేదో ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు చెల్లించకపోతే దేవుడు ఫైన్ వేస్తాడు. ప్రభుత్వం ఫైన్ వేస్తాడు మనకి. ఫీజులు తీస్తారా? తీరా. దేవుడు కూడా నీ ఫీజులు తీసేస్తాడు చెల్లించకపోతే. గుర్తుపెట్టుకో. ఆయనకి ఎలా మన దగ్గర వసూలు చేయాలో ఆయనకి తెలుసు. గవర్నమెంట్కి తెలియదు మన దగ్గర ఎలా వసూలు చేయాలో. ముందు 1-2 సార్లు హెచ్చరిస్తారు. ఏందమ్మా ఇంకా కరెంటు బిల్లు కట్టలేదని ఫోన్లు వస్తాయి. కట్టకపోతే, పన్నులు కట్టకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి హెచ్చరిస్తారు. ఏంది ఇంకా పన్ను కట్టలేదు, ఫైనాన్స్ కట్టకపోతే ఇంకా జాగ్రత్త అని వస్తే 1-2 సార్లు హెచ్చరిస్తారు. హెచ్చరికలైనా మనం కనుక ఖాతరు చేయకపోతే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నీవు నేను కూడా అంతే. ప్రభుత్వం, దేవుడు కూడా మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నావి నాకు ఇవ్వండి, నాకు చెల్లించవలసినవి నాకు చెల్లించండి అని ప్రభువు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలను కనుక లెక్క చేయకపోతే ఆయన ఎలా వసూలు చేయాలో ఆయనకు తెలుసు. ఆ రీతిలోని వాటన్నిటిని వసూలు చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, దైవ భయం కలిగి ప్రభువుకు చెల్లించవలసిన వాటిని మనం ప్రభువుకి చెల్లించే వారంగా ఉందాం. 2వ వచనం 3వ వచనంలో మొర్దెకైను గురించిన విషయాలు వ్రాయబడ్డాయి. 7 విషయాలు మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. చూడండి 2వ వచనం. మొర్దెకై యొక్క బలమును గూర్చియు 1. 2, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములు అన్నిటిని గూర్చియు. 3, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సతీష్ వాల్యూమ్ తగ్గించు. పారసీకుల యొక్కయు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథములో 3 విషయాలు మొర్దెకైను గురించి వ్రాయబడ్డాయి అనే మాట మనం చదువుతున్నాం. మొదటిది మొర్దెకై యొక్క బలమును గురించి వ్రాయబడిందట. మొర్దెకై యొక్క బలమును గురించి వ్రాయబడింది. ఏ బలం గురించి? మొర్దెకైకి ఖండబలం ఉందా? మొర్దెకైకి ఉన్న ఖండబలం గురించి కాదు ఇక్కడ వ్రాయబడింది. మొర్దెకైలో ఉన్నటువంటి బలం, ఆయన ఆ 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా కదిలించగలిగాడు. అది ఆయన బలం. వారందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చాడు. వారందరిలో కూడా ఒక ఉజ్జీవమును తీసుకొని వచ్చాడు మొర్దెకై. అదే ఆయన బలం.
ఖండబలం కాదు, శరీర బలం కాదు. శరీర బలము కంటే కూడా మానసికముగా మనము బలంగా ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. మనమందరం కూడా శరీరానికి యొక్క బలమును గురించి మనం ఆలోచన చేస్తాం. పిల్లలు సన్నగా ఉంటే మాకు కదా తల్లిదండ్రులు కొంచెం దిగులే, మా పిల్లలు ఎన్ని సన్నగా ఉన్నారు అని వాళ్ళకి మంచి ఆహారం కదా, పౌష్టికాహారం పెడతాం. వారికి ఏ బలం రావాలని? శరీర బలం రావాలని. అవసరమే, కాదంటలేదు. కానీ దానికంటే ముఖ్యమైన బలం ఏది చెప్పండి? మానసికమైనటువంటి బలం, ఆత్మ సంబంధమైన బలం, అది ప్రాముఖ్యం. సంసోనికి చాలా బలం ఉంది, శరీరంగా ఎంతో బలం కదా. సంసోను యొక్క బలం, ఆయన సింహమును కూడా చీల్చివేసినటువంటి వాడు. గాడిద యొక్క పచ్చి ఆ దవడ ఎముకతోటి ఫిలిస్తీన్లను హతమార్చినటువంటి వాడు. 300 నక్కలను పట్టుకొని వచ్చి వాటి యొక్క తోకలను కదా ఆ దివిటీలకు ముడివేసినటువంటి వాడు. ఫిలిస్తీన్ల చేలును తగలబెట్టిన వాడు. మరి అలాంటి పనులు చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, చాలా బలం. కానీ మానసికంగా బలవంతుడు కాదు సంసోను. శారీరకంగా బలవంతుడే కానీ సంసోను మానసికంగా మాత్రం అతడు చాలా బలహీనుడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏ బలం ముఖ్యం? శరీర బలం ముఖ్యం కాదు, మానసికమైనటువంటి బలము ముఖ్యం. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. సొలొమోను ఏమని వ్రాశాడు? సొలొమోనుకు కూడా అది అనుభవమే. అందుకనే అనుభవపూర్వకంగా వ్రాయబడినటువంటి దేవుని మాటలవి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే చూసారా, ఖండబలం కాదు ముఖ్యం, శరీర బలం కాదు ముఖ్యం, దీర్ఘశాంతమే ముఖ్యం. పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. రెండవ మాట చూడండి. పట్టణము పట్టుకొను వాని కంటే, పట్టణం పట్టుకోవాలంటే ఏం కావాలి? ఖండబలం కావాలి, పరాక్రమం కావాలి. కానీ ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు, పట్టణము పట్టుకొని వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడే శ్రేష్ఠుడు. మనసు స్వాధీనంలో ఉండాలి, అది ముఖ్యం. మానసికంగా బలముగా ఉండాలి. సంసోను ఓడిపోయాడు మనసు విషయములో, సొలొమోను ఓడిపోయాడు మనసు విషయములో. అందుకని సొలొమోను ఈ మాట రాశాడు, ప్రాకారమును పట్టణమును పట్టుకునే వాని కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు. సొలొమోను కూడా తన మనస్సును స్వాధీనపరుచుకోలేకపోయాడు కదా. సంసోను తన మనస్సును స్వాధీనపరుచుకోలేక పాపమునకు లోనైపోయాడు. మన మనస్సును స్వాధీనపరుచుకోగలగాలి, అదే అసలైనటువంటి బలం. సహోదరుడా, సహోదరి, మొర్దెకై వలె మనము కూడా శారీరక బలము కాదు కానీ ఆత్మ సంబంధమైన బలము మనం కలిగి ఉండాలి. మానసికంగా మనము దృఢముగా ఉండాలి. ఎంత పాపమును గురించి ఎంత శోధన వచ్చినా కూడా మనము ఆ పాపానికి లోనైపోయేటువంటి వారంగా ఉండకూడదు. యోసేపుని తీసుకుంటే యోసేపు చాలా బలవంతుడు కదా. యోసేపు చాలా బలవంతుడు. తన మనస్సును తన స్వాధీనములో ఉంచుకున్నవాడు. తన ఆశలను తన కోరికలను నిగ్రహించుకున్నటువంటి బలవంతుడు యోసేపు. యోసేపుకు మరి ఖండబలం ఉందో లేదో మనకు తెలియదు, కానీ సంసోనుకు ఖండబలం ఉంది, కానీ అతడు బలహీనుడు. సొలొమోను కూడా పరాక్రమము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, కానీ బలహీనుడు. సోదరుడా, సోదరి, నీవు నేను ఎలా ఉంటున్నాం ఈ రాత్రి ఆలోచన చేయండి. నీ బలము నీ మనసును బట్టి తెలిసిపోతుంది. నువ్వెంత బలము గలవాడవో, నీవెంత బలము గల దానివో నీకు శోధనలు కష్టాలు వచ్చినప్పుడు తెలిసిపోతుంది. నీ బలం ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఒక పెద్ద కష్టం రావాలి, నీకు పెద్ద శోధన రావాలి, నీకు ఒక పెద్ద ఇబ్బంది రావాలి, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత బలమైనటువంటి వాడువో, ఎంత బలహీనమైన దానివో. యోబు ఎంత బలవంతుడు కదా. యోబు ఎంత బలవంతుడు.
యోబుకు వచ్చినటువంటి కష్టం ఇంతవరకు ఎవరికి రాలేదని నేను అనుకుంటున్నా. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోవటం అంటే ఏంటండి? ఒకే రోజు కోట్ల ఆస్తి పోయిందా పోలేదా? ఆయన పశు సంపదనంతా కనుక లెక్క కడితే కొన్ని కోట్లు, జేబులో 100 రూపాయలు పోతేనే మనం కదా ఎంత ఎత్తుక్కుంటాము, 100 రూపాయలు పోతేనే కోట్ల రూపాయలు పోయినాయి. ఆరోగ్యం పోయింది. మరి ఇన్ని పోయినా కూడా ఎంత బలముగా ఉన్నాడో ఆలోచన చేయండి. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి, అదే నీ బలం. అలాగైతే ప్రియులారా, పాపము విషయములో మనము బలహీనులం కాకూడదు. కష్టాలు శోధనలు సంభవించినప్పుడు మనం బలహీనులం కాకూడదు. మనము బలముగా ఉండాలి అంటే సూత్రం ఏంటి చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారి ఎర్ర సముద్రమును దాటిన తరువాత దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని వారు కన్నులారా చూచి దేవునిని స్తుతిస్తూ వారు ఒక పాట పాడారు. ఆ పాట పాడినప్పుడు ఆ కీర్తనలో వారు ఏమని పాడారు ఒక మాట మనం చదువుకుందాం. మొదటి వచనం నిర్గమకాండం 15:1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏమని? యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. 2వ వచనం యెహోవాయే నా బలము అని పాడారు. మా బలమెవరు? యెహోవాయే. అలాగైతే ప్రియులారా, దేవుడే మనము బలముగా కలిగి ఉంటే పాపము విషయములో బలంగా ఉండగలం, కష్టాలు విషయములో బలంగా ఉండగలం, ఏ విషయములోనైనా కూడా నేను బలంగా ఉండగలం. ఎప్పుడు మనం బలవంతులం అవ్వగలం? యెహోవాయే నా బలం, ఆయనే నా బలం, ఆయన మీద నేను ఆధారపడితే నేను బలవంతుడను, ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటే నేను బలవంతుడను. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుదురు అనే మాట మనం చదువుతున్నాం. దేవుడే మన బలం. 81వ కీర్తన కూడా చూడండి. 81వ కీర్తనలో కూడా ఆసాపు వ్రాశాడు ఆ కీర్తన. ఆయన కూడా ఏమన్నాడు చూడండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనకు దేవుడు ఏమై ఉన్నాడు? మనకు బలమై ఉన్నాడు. మన బలము ఎవరంటే దేవుడే. ఆయన మీదే మనం ఆధారపడితే, ఆయన కొరకే మనం కనిపెట్టుకుంటే, ఆయన వైపే మనము చూస్తూ ఉంటే ఏ విషయంలోనైనా కూడా మనము బలవంతులంగా ఉండగలం. హబక్కుకు కూడా ఏమన్నాడో చదువుదాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం. ఆయన కూడా నా బలము, ఎవరన్నారు? దేవుడే నా బలం అన్నాడు హబక్కుకు కూడా. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము అన్నాడు. చూసారా, భక్తులందరూ కూడా వారి బలము ఎవరని చెబుతున్నారు? దేవుడే. ప్రభువగు యెహోవాయే నాకు బలం, నన్ను నడిపించేవాడు ఆయనే, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మొర్దెకైను గురించి మనం చదువుతున్నాం. ఆయన బలమును గురించి వ్రాయబడింది రాజ్య సమాచార గ్రంథములో. ఆయన బలం. మరి నీ బలము గురించి, నా బలము గురించి కూడా ఆలోచన చేద్దాం ఈ రాత్రి. మనము బలవంతులమేనా? పాపము విషయంలో బలంగా ఉన్నామా? కష్టాల విషయంలో బలంగా ఉన్నామా? పరిచర్య విషయంలో బలంగా ఉన్నామా? మనము బలముగా ఉండాలంటే మన బలము దేవుడే అనే సంగతి మనం కలిగి ఉన్నప్పుడు మనం బలవంతులంగా ఉండగలం. మొర్దెకైను గురించి మరొక మాట చూడండి. 2వ మాట ఏమని ఆ గ్రంథంలో రాయబడింది? అతని బలమును గురించి. 2వ మాట, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యముల అన్నిటిని గూర్చి గ్రంథములో రాయబడింది.
రెండవది, మొదటిది బలము కలిగిన మొర్దెకై, మొదటి విషయం. రెండవదిగా మనం ఏం చదువుతున్నాం? సామర్థ్యము చేత కార్యములను జరిగించిన మొర్దెకై. ఒక కార్యము జరిగించాలంటే, ఒక పని జరిగించాలంటే ఏం కావాలి? ఆ వ్యక్తికి ఏం కావాలి? సామర్థ్యము ఉండాలి. సామర్థ్యము లేకపోతే ఆ పని జరిగించలేం. మొర్దెకై కూడా ఆ సంస్థానములో ఆయన కూడా కార్యములు చేశాడంటే, పనులు చేశాడంటే, ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యము వారికి ఉన్నది, మొర్దెకైకి ఉన్నది. ఆ సామర్థ్యము లేకపోతే ఆ పని చేయటం కష్టం. అలాగైతే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీవు నేను కూడా ఆలోచన చేసుకుందాం. నాకు కూడా అసలు ఏ సామర్థ్యము ఉంది, ఏ పని చేయడానికి నాకు ఏ సామర్థ్యము ఉన్నది అని ఈ రాత్రి మనల్ని మనం కూడా పరీక్ష చేసుకోవాలి. మనకు ఏ సామర్థ్యము మనం కలిగి ఉన్నామో ఆ సామర్థ్యము చేత ఆ పని మనం చేయగలిగి ఉండాలి. నేను ఈ రాత్రి కొన్ని పనులు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో అక్కడొక సామర్థ్యము గురించి చెప్పబడి ఉంది. ఒక పనికి ఉండవలసిన సామర్థ్యం చూడండి. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల అనే మాట అక్కడ ఉంది. సామర్థ్యము గల, ఏ సామర్థ్యము గల? ఏ సామర్థ్యం? ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల అనే మాట ఇక్కడ చదువుతున్నాం. బోధించే సామర్థ్యం, బోధించగలిగిన సామర్థ్యము ఓ తిమోతి ఎవరికైతే ఉంటుందో వారికి ఆ బోధించే పనిని అప్పగించు అని వ్రాస్తున్నారు. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ఆ బాధ్యతను అప్పగించు, ఆ పనిని అప్పగించు. అలాగైతే ఇక్కడ ఒక సామర్థ్యము చెప్పబడింది. ఏ సామర్థ్యం? బోధించగలిగే సామర్థ్యం. ఆ సామర్థ్యము మనకి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని వాక్యమును మనము బోధించాలి. ఇంకొక సామర్థ్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. అక్కడ మరొక సామర్థ్యమును గురించి మనం చదువుతాం. చూడండి 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. వారు అంటే మాసిదోనియా సంఘాన్ని గురించి రాస్తూ, బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను, మాసిదోనియా సంఘముల వాళ్ళు ధనవంతులేం కాదు, నిరుపేదలైనా కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించెను అని రాశారు. మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి వారు నిరుపేదలు, పేదలు కాదు, నిరుపేదలు అనే మాట మనం చదువుతున్నాం. అయినా కూడా వారి యొక్క దాతృత్వం అంటే ఏంటి? దాతృత్వం అంటే ఇచ్చేటువంటి మనస్సు. అది ఇచ్చే మనస్సు వారికి చాలా గొప్పగా ఉన్నది అని రాస్తూ 3వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఈ కృప విషయములో ఏ కృపది? ఇచ్చే విషయం, దాతృత్వము విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములో మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయ్యేగాక. ఏ సామర్థ్యం? ఇప్పుడు చెప్పండి, ఏ సామర్థ్యం ఇది? ఇచ్చే సామర్థ్యం. అది ఇచ్చే సామర్థ్యం. ఏమన్నాడు చూడండి, తమ సామర్థ్యము కొలదయ్యేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి అని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. ఏ సామర్థ్యం? ఇచ్చే సామర్థ్యం. మొర్దెకై అనేకమైన కార్యములు చేశాడు. ఆ కార్యములు చేయడానికి ఏం కలిగి ఉన్నాడు? సామర్థ్యము కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఆలోచన చేయి. నీకు ఈ సామర్థ్యము ఉన్నదా?
బోధించే సామర్థ్యం, ఇచ్చే సామర్థ్యం, దాతృత్వం ఇచ్చే సామర్థ్యం. మరొక సామర్థ్యాన్ని గురించి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ ఒక మనుషుడు దేశాంతరమునకు వెళుతూ తన ఇంటిలో ఉన్నటువంటి దాసులను పిలిచాడట. తన దాసులను పిలిచి వారికి ఏం అప్పగించాడు? ఆయన యొక్క ఆస్తి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆస్తి అప్పగించేటప్పుడు ఎలా అప్పగించాడో చూడండి. 15వ వచనం. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. ఎందుకు ఇచ్చాడు? అక్కడ ఉన్న మాట, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి దేశాంతరము పోయెను. ఆయన ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అట్లా? వారికి ఉన్న సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు. అది ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అలాగైతే ఈ రాత్రి నీవు ఆలోచన చేయి. నీ సామర్థ్యము కొలది నీకు కూడా ఆయన ఏమి ఇచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. నీ సామర్థ్యము కొలది నీకు కూడా తలాంతులు ఇచ్చాడు. అలాగైతే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మనం మొర్దెకై వలె సామర్థ్యము కలిగి ఏం చేయాలి? ఆ సామర్థ్యము కొలది కార్యములను చేసే వారంగా మనము ఉండాలి. మొర్దెకై తన సామర్థ్యము కొలది చేసిన కార్యములను గురించి రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అలాగైతే నీవు నేను కూడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యము కొలది మనము కూడా పని చేస్తున్నామా? కార్యములు జరిగిస్తున్నామా? బోధించే సామర్థ్యమా? ప్రార్థించే సామర్థ్యమా? పరిచర్య చేసే సామర్థ్యమా? దాతృత్వం కలిగిన సామర్థ్యమా? నీకు ఏ సామర్థ్యము ఉన్నది? ఆ సామర్థ్యము కొలది మనం కూడా ఏం చేయాలి? మొర్దెకైలాగా కార్యములను జరిగించే వారంగా మనము ఉండాలి. పౌలు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు పౌలు రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు చదువుదాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము అని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. పౌలు కూడా ఖండాలలో ఆయన సువార్త సేవ చేశాడు కదా. అనేక దేశాలలో సువార్త ప్రకటించాడు, అనేక సంఘాలు కట్టాడు. అంత సామర్థ్యం పౌలుకి ఎక్కడిది? ఏమన్నాడు అక్కడ? మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది అన్నాడు. దేవుడు పౌలుకు సామర్థ్యం ఇచ్చాడు, పేతురుకు సామర్థ్యం ఇచ్చాడు, యోహానుకు సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యము కొలది వారు ఏం చేశారు? దేవుడు అప్పగించిన పనిని వారు చేశారు. అలాగైతే సహోదరుడా, సహోదరి, నీకు కూడా దేవుడు నీ సామర్థ్యము ఏమిటో ఆయనకు తెలుసు. ఆ సామర్థ్యము కొలది ఆయన నీకిచ్చినటువంటి తలాంతుని చేస్తున్నావా? ఒకసారి పరీక్ష చేసుకో. ఈ వాక్యపు వెలుగులో దేవుని కొరకు నీవు చేసే పని ఏంటి? ఇదిగో నా ద్వారా ఈ పని సంఘంలో నా ద్వారా జరుగుతుంది అని నువ్వు చెప్పగలగాలి. అది వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. అది కాదు పని. వచ్చి 3 గంటల సేపు కూర్చొని ఆ బల మీదవి తినేసి వెళ్ళిపోవటం అది పని కాదు. అది పని కాదు. నీ ద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధిని కలిగించే పని ఒకటి జరగాలి ఇక్కడ. అది సామర్థ్యం అంటే. ఈ రాత్రి ఆలోచన చేయి. మొర్దెకైను గురించి మనం ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములు అన్నిటిని గూర్చి
మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అలాగైతే ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడిచ్చిన సామర్థ్యం కొలది నువ్వు కూడా మందిరంలో పని చేయాలి. వచ్చి పోవటం అసలు అది విశ్వాస లక్షణమే కాదు. అది విశ్వాసుల లక్షణం కాదు. నీ ద్వారా సంఘములో ఒక పని జరగాలి, సంఘమునకు క్షేమాభివృద్ధి జరగాలి. అది ఈ రాత్రి ఆలోచన చేయి. మనం ఇందాక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒక తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? వాడికి తలాంతు ఉందా లేదా? తలాంతు ఉంది కానీ ఏం చేయలేదు? ఆ తలాంతుతోటి వ్యాపారం చెయ్యలే. నువ్వు కూడా అట్లా ఉన్నావేమో, నీవు కూడా అలా ఉన్నావేమో. నీకు కూడా తలాంతు ఉంది కానీ నువ్వేం చేయటం లేదు, పని చేయటల్లా. ఆలోచన చేయి. దేవుడు నీకు కూడా తలాంతు ఇచ్చాడు. 5, 2, 1 మొత్తానికి తలాంతు మాత్రం నీ దగ్గర ఉన్నది. ఆ ఉన్న తలాంతుతో నీవు పని చేయాలి తప్ప సోమరిలా ఉండద్దు. మొర్దెకైను గురించి మనం చదువుతున్నాం. అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములను గురించి గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మొర్దెకైను గురించి 3 మాటలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒకటి బలము కలిగినటువంటి మొర్దెకై. నీవు నేను కూడా బలముగా ఉండాలి, మానసికంగా ఆత్మీయంగా బలం కలిగి ఉండాలి. 2, అతడు సామర్థ్యము చేత కార్యములను చేశాడు. సామర్థ్యము చేత కార్యములను జరిగించిన మొర్దెకై. 2, 3 చూడండి, అక్కడే ఉంది. రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చి రాజ్య సమాచార గ్రంథములు వ్రాయబడిన. 3వది ఘనపరచబడిన మొర్దెకై. ఘనపరచబడిన మొర్దెకై. మొర్దెకై ఎలాగూ ఘనపరచబడ్డాడో మనం 6వ అధ్యాయంలో చూసాం కదా. హామాను చేతే ఆ ఘనతను ఇచ్చాడు అహష్వేరోషు రాజు. ప్రియులారా, ఆలోచన చేయండి. మొర్దెకైని దేవుడే ఘనపరిచాడు. ఘనపరచబడినటువంటి మొర్దెకై. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడండి. ఎప్పుడు ఘనపరుస్తాడో తెలుసా? సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచెదను అన్నాడు. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని సమూయేలు 1వ గ్రంథంలో మనం చదువుతున్నాం 2వ అధ్యాయంలో. సహోదరుడా సహోదరి, ఘనపరచబడిన మొర్దెకై. దేవుడు మొర్దెకైని ఘనపరిచాడు. ఎందుకు ఘనపరిచాడంటే అసలు మొర్దెకై ముందు ఎవరిని ఘనపరిచాడు? దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి కదా. అందరూ అగాగీయుడైనటువంటి హామానుకు సాగిలపడి నమస్కారం చేస్తుంటే, నో, నా దేవుడు చెప్పాడు అమాలేకీయుల సంతతికి కదా, యుగాలు కూడా తరతరాలు కూడా శత్రుత్వం ఉన్నది యూదులకి, కాబట్టి నేను వాడికి నమస్కారం చేయను తీర్మానం చేసుకున్నాడు. నా దేవుడు నాకు ఆజ్ఞాపించిన పని, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను అన్నాడు. దేవునిని ఘనపరిచాడు. దేవుని వాక్యమును ఘనపరిచిన వాడు మొర్దెకై. అందుకని ఇప్పుడు దేవుడు కూడా మొర్దెకైని ఏం చేశాడు? ఘనపరిచాడు. నీవు నేను కూడా దేవునిని ఘనపరచాలి. మనము దేవునిని ఘనపరిస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ప్రియులారా, ఘనపరచబడిన మొర్దెకై. మనము ఘనపరచబడాలంటే దేవునిని ఘనపరచాలి. 2వది, మనము ఘనపరచబడాలంటే మనలో వినయము ఉండాలి. సామెతల గ్రంథం చూడండి 15వ అధ్యాయంలో మనం చదువుతున్న 33వ వచనం. సామెతల గ్రంథం 15:33లో ఘనత ఎప్పుడు వస్తుందట? ఎప్పుడు వస్తుంది ఘనత? 15:33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు ఏముంటది? వినయము అనే మాట మనం చదువుతున్నాం. ఘనతకు ముందు వినయం. ఎవరైతే వినయముగా ఉంటారో వారు రాబోయే రోజుల్లో దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని ఘనపరుస్తాడని సూచన అన్నమాట. అది వినయం.
అహంకారం కాదు, వినయము మనలో ఉండాలి. తప్పకుండా దేవుడు అట్టి వారిని ఘనపరుస్తాడనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, మనము దేవుని చేత ఘనపరచబడాలి అంటే వినయము కలిగి ఉందాం. మనము దేవుని చేత ఘనపరచబడాలంటే దేవునిని ఘనపరచుదాం. ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఎపఫ్రోదితు గురించి వ్రాశాడు. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఎపఫ్రోదితు గురించి వ్రాశాడు. 25వ వచనం అక్కడ ఎపఫ్రోదితు పేరు కనపడుతుంది. అతని గురించి 25 నుంచి వచనాలన్నీ రాసుకుని వస్తూ చివరికి 30వ వచనంలో ఏమన్నాడు చదువుదాం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడంటే ఎవరు? ఎపఫ్రోదితు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఆ మాట హృదయాన్ని తాకాలండి. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకైనా సిద్ధమై ఉండెను. తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదు. ఎవరి కోసం? క్రీస్తు పని నిమిత్తం చావడానికైనా సిద్ధపడ్డాడు ఎపఫ్రోదితు అంటూ రాశాడు. చూడండి, గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకోండి. అలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే అట్టి వారిని మీరేం చేయాలి? ఘనపరచండి అన్నాడు. ఎవరికి వస్తుంది ఘనత? చెప్పండి. ఘనత ఎవరికి వస్తుంది? క్రీస్తు పని నిమిత్తము తన ప్రాణమునైనా లక్ష్య పెట్టని వారు, క్రీస్తు పని నిమిత్తము తన ఆరోగ్యమునైనా లక్ష్య పెట్టని వారు, క్రీస్తు పని నిమిత్తము చావుడానికైనా సిద్ధపడినటువంటి వారు దేవుడు ఏం చేస్తాడట అంటే వారిని ఘనపరుస్తాడు. సహోదరులారా, సహోదరులారా, ఘనపరచబడిన మొర్దెకై ఘనపరచబడ్డాడంటే కారణం దేవునిని ఘనపరచిన వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. ఈ రాత్రి నీవు నేను కూడా దేవుని చేత ఘనపరచబడాలంటే ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. 4వది చూడండి, మొర్దెకైని గురించి 4వ మాట జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వచనం, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండెను. 4వ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మొర్దెకై ఏమయ్యాడట? ప్రధానమంత్రి అయ్యాడట. అసలు ఫస్ట్లో ఎవరు మొర్దెకై? 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మొర్దెకైని గురించి మనం ఏం చదువుతున్నాం? అతడు రాజు యొక్క గుమ్మమునద్ద కూర్చునేటువంటి వాడు. రాజు యొక్క గుమ్మము దగ్గర, ఆ గేటు దగ్గర కూర్చునేవాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? రాజు ఎదురుగా సింహాసనములో కూర్చుంటున్నాడు. ఉదారంగు వస్త్రాలు ధరించాడు, సన్నపనార వస్త్రాలు ధరించాడు. అతడు కూడా కిరీటం పెట్టుకున్నాడు, ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. ఒకప్పుడు ఈ మొర్దెకై ఎక్కడో బయట గేటు దగ్గర కూర్చున్నటువంటి వాడు ఇప్పుడు అంతఃపురంలో రాజు దగ్గర సింహాసనం మీద కూర్చున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఎంతగా అతడు హెచ్చించబడ్డాడో చూడండి. 4వ మాట, హెచ్చించబడిన మొర్దెకై ఏ స్థానము నుండి ఏ స్థానానికి హెచ్చించబడ్డాడండి? రాజు గుమ్మమునద్ద కూర్చున్న స్థానము నుండి సింహాసనము మీద కూర్చునే స్థానము వరకు కూడా మొర్దెకై హెచ్చించబడ్డాడు. హెచ్చించబడిన మొర్దెకై. దావీదు కూడా ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 7:18లో దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చొని ఏమన్నాడు? ఏమని? నా ప్రభువా యెహోవా. దావీదును ఏం చేశాడు? దేవుడు హెచ్చించాడు. దావీదును దేవుడు హెచ్చించాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనేంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది అన్నాడు. అలాగైతే దావీదును కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు.
దావీదు గొర్రెలను మేపుకునేటువంటి వాడు. గొర్రెలు మేపుకునేటువంటి దావీదుని రాజుగా, 12 గోత్రాల మీద రాజుగా దావీదుని దేవుడు హెచ్చించాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. యోసేపును హెచ్చించాడు, మోషేను హెచ్చించాడు కదా. దేవుడు మొర్దెకైను కూడా ఇప్పుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ఆయన హెచ్చించేవాడు. ప్రియులారా, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? పేతురు పత్రికలో మనం చదువుతున్నాం. తగిన సమయమందు కదా, తగిన సమయమందు ఆయన మిమ్ములను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు? దీనులను హెచ్చిస్తాడు. దీనత్వం, తగ్గింపు, వినయముగా ఉండేవారిని, తగ్గింపు కలిగే అటువంటి వారిని, తను తాను తగ్గించుకునేటువంటి వారిని దేవుడు హెచ్చించేవాడు. సహోదరుడా, సహోదరి, భక్తులను దేవుడు హెచ్చించినట్లుగా మనం చాలామంది భక్తుల యొక్క జీవితాలను మనం చదువుతాం. వారందరూ కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనత్వము కలిగినటువంటి వారే, దేవునికి వినయ విధేయతలు కలిగిన వారే, దేవుడి యందు భయభక్తులతో జీవించినటువంటి వారే. దేవుడు దీనులను హెచ్చించేటువంటి వాడు. తమను తాము తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చించేవాడు. యేసు ప్రభుని గురించి కూడా మనం ఆ మాట చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఏం చేశాడండి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండినప్పటికీ కూడా దాసుని స్వరూపమును ధరించుకున్నాడంటే యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు దేవుడు. అది మనం నేర్చుకోవలసిన సూత్రం. దేవుని స్వరూపము కలిగిన వాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవుడైన యేసు ప్రభు మానవుడయ్యాడు. సింహాసనము మీద ఉండవలసిన యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు మనం చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నది, శిలువ మరణము పొందునంతగా. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుచేత తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందనంతగా తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఎందుచేత తన్ను తాను శిలువ మరణము పొందనంతగా కూడా తగ్గించుకున్నాడు. అందుచేత ఇప్పుడు ఎంతగా హెచ్చించాడంట? ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగేటట్లుగా ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రియులారా, హెచ్చించబడిన మొర్దెకై, హెచ్చించబడిన దావీదు, హెచ్చించబడిన యోసేపు, హెచ్చించబడిన మోషే, హెచ్చించబడిన యేసు ప్రభు, వీరందరూ కూడా దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నటువంటి వారు. తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. 4 విషయాలు మనం చూసాం. బలము కలిగిన మొర్దెకై, సామర్థ్యము చేత కార్యములను జరిగించిన మొర్దెకై, ఘనపరచబడిన మొర్దెకై, హెచ్చించబడిన మొర్దెకై. 5వది చూడండి. 5వది తన వారందరితో సమాధానముగా మాటలాడుచు. 5వది సమాధానముగా మాటలాడే మొర్దెకై. సమాధానముగా మాటలాడు మొర్దెకై 5వది. ఎట్లా మాట్లాడతాడా? మాట్లాడితే కొట్టినట్టుగా కాదు, జగడమాడటానికి కాలు దువ్వినట్టుగా కాదు. ఆయన సమాధానముగా మాట్లాడేవాడు. ఎంతమందితో? కొంతమందితో కాదు. ఏముంది అక్కడ? తన వారందరితో సమాధానముగా మాట్లాడాడు. మనం కూడా అందరితో సమాధానం ఉన్నదా?
అందరితో సమాధానంగా మాట్లాడుతున్నామా? ఆలోచన చేసుకోవాలి. తన వారు అందరితో అతనికి సమాధానముగా మాట్లాడేవాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, 12వ వచనంలో శక్యమైతే, పౌలు రాశాడు, శక్యమైతే సమస్త మనుషులతో, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలన్నాడు? సమాధానముగా ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, అంటే అందరితోటి మనం సమాధానముగా ఉండటానికి చూసుకోవాలి. అది దాని అర్థం. శక్యమైతే అంటే దాని అర్థం మీ సాధ్యమైనంత వరకు మీరందరితోటి ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అది నేర్చుకోవాలని పౌలు రోమాపత్రికలో రాశాడు. మొర్దెకై కూడా అందరితో సమాధానముగా మాట్లాడేవాడు. ఒక ప్రశ్న వేసుకుందాం, నేను అందరితో సమాధానంగా ఉంటున్నానా, లేకపోతే ఎవరితోటన్నా అసమాధానంగా ఉన్నానా? రాత్రి ప్రశ్నించుకో. నేను కూడా ప్రశ్నించుకోవాలి. నేను కూడా అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానం కోరుకునే వారంగా ఉండాలి. ఆ మాట కూడా ఉంది కీర్తనల గ్రంథంలో. నేను సమాధానమును కోరుకునేవాడను, కానీ వారే నాతోటి జగడాలాడుతున్నారు అని దావీదు రాస్తాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన కోరుకునేది సమాధానమే, కానీ అవతల వారే ఎలా ఉంటున్నారంట చూడండి. ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథం 120వ కీర్తన. మనం కూడా సమాధానం కోరుకోవాలి. అవతల వ్యక్తితో మనకి సంబంధం ఉండకూడదు. 120వ కీర్తన 7వ వచనం, నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. వారు ఎట్లా ఉన్నారు? వారేమో నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, నేను మాత్రం ఎలా ఉన్నాను? వారితోటి సమాధానం కోరుకుంటున్నాను. సోదరుడా సోదరి, మనం సమాధానం కోరుకునే వారంగా ఉండాలి. యేసు ప్రభు కూడా చెప్పాడు, సమాధానంగా ఉండకపోతే అసలు నువ్వు ఆరాధన కూడా చేయబాకన్నాడు. చెప్పాడు చెప్పలేదు యేసు ప్రభు? మత్తయి సువార్త 5:24లో, మత్తయి సువార్త 5:24లో మీరు బల్ల దగ్గరకు వచ్చి అర్పణ అర్పించేటప్పుడు మీ మీద ఎవరికైనా విరోధముగా ఉన్నదని నీకు అర్పణ అర్పించేటప్పుడు జ్ఞాపకం వస్తే అర్పణ అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి అతనితో ఏం చేయమన్నాడు? సమాధానపడు. సమాధానం లేకుండా అర్పణ అర్పించొద్దు. సమాధానముగా మాట్లాడు మొర్దెకై. 6వ మాట చూడండి. 6వ మాట, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. క్షేమమును విచారించు మొర్దెకై. ఏం విచారించేవాడు? క్షేమమును విచారించువాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో తండ్రి పిలిచాడు యోసేపుని. రే యోసేపు, అన్నలు పోయి ఇప్పటికి వారం రోజులు అయిందిరా. వారం అని లేదులే బైబిల్లో, నేను ఊరకు అంటున్నా. ఇన్ని రోజులు అయిందిరా, మన అన్నలు ఎలా ఉన్నారో చూసిరప్పు, అన్నల యొక్క క్షేమము తెలుసుకొని రా వెళ్ళు అని యోసేపును పంపిస్తే వాళ్ళు అటుపోతే నాకు ఎందుకులే అని ఇంటి దగ్గర ఉంటాను అన్నాడా? లేదు. మంచిది అన్నాడు. ఆ పదం ఉంది అక్కడ, టైం లేదు. మంచిది, నేను వెళతానని బయలుదేరి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు యోసేపు? అన్నల యొక్క క్షేమము విచారించడానికి. సమూయేలు మొదటి గ్రంథంలో కూడా దావీదును వాళ్ళ నాన్న పంపిస్తాడు. ఎక్కడికి? అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారు ఎలా ఉన్నారు చూసిరాపో అని అన్నల యొక్క క్షేమము గురించి కనుక్కోవడానికి ఎవరిని పంపించాడు? దావీదును పంపిస్తాడు. యోసేపు అన్నల క్షేమము విచారించడానికి వెళ్ళాడు. దావీదు అన్నల యొక్క క్షేమము విచారించడానికి వెళ్ళాడు. మనం కూడా సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారు క్షేమము విచారించాలి. ఫలానా వాళ్ళకు బాగులేదని ఇక్కడ ప్రకటన చేస్తే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా? ఫలానా వాళ్ళకు బాగులేదని మనకు ప్రకటన చేసినప్పుడు ఏం చేయాలి? వారి క్షేమము విచారించడానికి మనం కూడా వెళ్ళి ఎలా ఉన్నావు అని వారిని పరామర్శించి ప్రార్థించే వారంగా ఉండాలి. క్షేమము విచారించాలండి. యోసేపు అలా ఉన్నాడు, దావీదు అలా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో చదువుతాం. షూషను కోటలో నుంచి నెహెమ్యా యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ శత్రువులు ఏమనుకున్నారు నెహెమ్యా గురించి గుర్తుందా? యూదుల యొక్క క్షేమము కలిగించటానికి ఒకడు వచ్చాడు అని వాళ్ళందరూ విచారపడ్డారట శత్రువులు.
నెహెమ్యా ఎవరు? క్షేమము కలిగించడానికి వచ్చాడు. మీ విషయమై నిజముగా, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడని పౌలు రాస్తాడు. ఎవరి గురించి? తిమోతి గురించి ఫిలిప్పీ పత్రికలో చదువుతాం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు నా యొద్ద ఎవడనూ లేడు. తిమోతి క్షేమమును గురించి విచారించేవాడు, క్షేమమును కలిగించేవాడు నెహెమ్యా, క్షేమమును గురించి విచారించేవాడు దావీదు, యోసేపులు. నీవు నేను ఎలా ఉంటున్నాం? చివరి మాట చూడండి. చివరి మాట 6 మాటలు చెప్పుకున్నాం. 7వ మాట, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. అందరికీ ఇష్టుడైన మొర్దెకై. 7వ మాట, చాలా మందికి ఇష్టుడుగా ఉన్న మొర్దెకై. మనము కొన్నిసార్లు మనుషులకి ఇష్టంగా ఉంటాం, మనుషులకి ఇష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు. దేవుడికి మనుషుల కంటే ముందు ఎవరికి మనం ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులకి ఇష్టంగా అంటే వాళ్ళు చెప్పినవి మనం చేసామనుకోండి, మనం అంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి. మనం చెప్పినట్టు చేయకపోతే మనం వాళ్ళు ఇష్టపడరు. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి మొట్టమొదట. అది హనోకు గురించి మనం చదువుతాం. హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చెప్పండి, ఇప్పుడు ఇష్టంగా ఎవరెవరు ఉన్నారు బైబిల్లో? ఇంకా దావీదు నేను ఆయనకి ఇష్టుడును కనుక ఆయన నన్ను తప్పించెను అంటాడు 18వ కీర్తనలో. సమూయేలు 2వ గ్రంథంలో కూడా ఉంది ఆ మాట. నేను ఆయనకి రెఫరెన్స్ చూపించాను. 9 అయిపోయింది టైం. దావీదు దేవునికి ఇష్టుడు. దానియేలు నీవు బహుప్రియుడవు కదా, నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి ఇష్టుడు. ఇంకా ఎవరు? యేసు ప్రభువుని గురించి మనం చదువుతాం. అతడు నా ప్రాణమునకు ఇష్టుడు కదా, మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. అతడు నా ప్రాణమునకు ఇష్టుడు, అతడు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ప్రియులారా, మనము కూడా దేవునికి ఇష్టలంగా ఉండాలి. 7 మాటలు ఈ రాత్రి మొర్దెకైని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బలము కలిగిన మొర్దెకై, సామర్థ్యము కలిగి కార్యములను జరిగించిన మొర్దెకై, ఘనపరచబడిన మొర్దెకై, హెచ్చించబడిన మొర్దెకై, సమాధానముగా మాటలాడు మొర్దెకై. 6 క్షేమమును విచారించు మొర్దెకై. 7 చాలా మందికి ఇష్టుడుగా ఉన్న మొర్దెకై. మరి ఇలాంటి వారంగా మనము కూడా ఉండటం అది దీవెనకరం. అలాంటి కృపను ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.